ఇక బంగాళాఖాతంలో దూసుకొస్తున్న తుఫాన్ 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇక తెలుగు రాష్ట్రాలపై అయితే ప్రభావం ఎంతలా ఉంటుందంటే ఈశాన్య భారతదేశంలో సహా 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలైతే కురుస్తాయని మన భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఈశాన్య భారతదేశంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే తెలిపింది. మరి ఈ వర్షం అయితే రాబోయే 7 రోజుల పాటు కొనసాగవచ్చట. నాగాలాండ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ ఎత్తులో తుఫాన్ గాల ప్రాంతం అయితే ఏర్పడుతోంది. ఇక దీనివల్ల అయితే ఫిబ్రవరి 21 వరకు ఈశాన్య ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరి 19న అస్సాం మరియు మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని ఒక అంచనా. ఇక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో రాబోయే 7 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందట. ఇక అరుణాచల్ ప్రదేశ్లో అయితే శనివారం మంచు తుఫాను వర్షం కురుస్తుండగా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మరి పర్వతాలలో తుఫాన్ ప్రభావంతో వాతావరణం కొత్తగా మారుతోంది. ఇక ఫిబ్రవరి 19, 20 తేదీలో అయితే ఉత్తరాఖండ్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందట. మరి ఫిబ్రవరి 17 నుండి 19 వరకు రాజస్థాన్లో మరియు ఫిబ్రవరి 19, 20 వరకు పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని ఒక అంచనా. శనివారం పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక ఇది రబీ పంట రైతుల ముఖాల్లో చిరునవ్వులైతే తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. మరి నిజానికి చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలోని మైదానాలలో ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతూ ఉంది. ఇటు ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో చలి క్రమంగా తగ్గుతోంది. ఇక రోజంతా చూసుకున్నట్లయితే ప్రకాశవంతమైన ఎండ కారణంగా ప్రజలు వేడిగా అనిపించడం ప్రారంభించారు. మరి కొండ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షం మరియు హిమపాతం కొనసాగుతుంది. అటు ఇంతలో అనేక ఈశాన్య రాష్ట్రాల్లో మేఘావృతమైన వాతావరణం కారణంగా వర్షం పడే అవకాశం పెరిగింది. మరి ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ మరియు తూర్పు ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అటు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఫైనల్లీ ఫిబ్రవరిలోనే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటలు దాటకముందే ఎండ సెగలు పుట్టిస్తోంది. గత 5-6 రోజులుగా ఉష్ణోగ్రతలు అయితే భారీగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు. మరి గాలిలో తేమ శాతం బాగా తక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఇక ఫిబ్రవరిలోనే ఇలా ఎండలు మండిపోతే ఇక మే నెలల పరిస్థితి ఎలా ఉంటుందోనే ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు.